ఈడ కాళీమాత సాక్షాత్ ఉందక్క. రైల్వే వాళ్ళు స్థలం ఇయ్యాల, జొగ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మేము కుంటోళ్ళం గుడ్డోళ్ళం అక్క. రైల్వే వాళ్ళు జొగ ఇచ్చినారనుకో, అందరు జనాలు పార్కింగ్ లేదు, ఏం లేదక్క. చెప్పులు స్టాండ్ లేదు, ఏం లేదు. అందరూ కొద్దిగా జొగ ఇవ్వాలక్క. రైల్వే వాళ్ళు జొగ ఇచ్చినారంటే ఈడ అమ్మవారికి బాగుంటుందక్క. ఈడ సాక్షాత్ అమ్మవారు నిలిచింది. ఆమె ఆమె నిలిచింది, లేకపోతే ఇంతమంది జనాలు రారక్క. కొద్దిగా జొగ ఇప్పియాలక్క. జొగ ఇప్పియాల. జొగ అంటే స్థలం, పార్కింగ్ డబ్బు, అది పార్కింగ్కి ఏదో ఒక ప్లేస్ ఇప్పియాలక్క. ఇది ఒక్కటి హెల్ప్ చేయండి అక్క మీరు చెప్పి. ఓం నమ శివాయ. జై భోలేనాథ్. వింటున్నారు కదా, ఇక్కడ ప్లేస్ లేదు, లైన్కి జనాభా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అక్క చాలా టెంట్ వేపియాలక్క. కొద్దిగా టెంట్ వేపియాలి. ఎండకి గిండకి చాలా మంది ఇబ్బంది పడుతూ, వర్షం పడితే నిలవలేరు, ఏం చేయలేరు. పోలీసు వాళ్ళు అయితే అక్క వాళ్ళ కెపాసిటీ పట్టుకోలేకపోతున్నారు అక్క. ఎంతమందిని కాపాడతారు పోలీసు వాళ్ళు అక్క? ఇంతమంది జనాలు ఎవరిని కాపాడతారు అక్క? ఎవరిని కాపాడరు. అదో ఇంత రైల్వే వాళ్ళ పోలీసులు అవతల ప్లేస్ ఉంది అక్క మస్తుగా. ఇంత పార్కింగ్ గీర్కింగ్ దేవస్థానానికి ఇచ్చినారంటే పుణ్యం కట్టుకుంటారు అక్క. ఇంత స్థలం ఇప్పియండి అక్క దేవస్థానానికి. ఆ వాళ్ళకి అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్క. అంగళ్ళు పెట్టుకోనికి లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్క. అడుక్కున్న వాళ్ళకి గిడుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది అక్క. ఇక్కడ ఏమంటే అమ్మవారు సాక్షాత్ ఉంది అక్క. ఇక్కడ అంతే, ఏం లేదు. ఇంత జొగ రైల్వే వాళ్ళని అడిగి ఇంత జొగ తీసుకుంటే బాగుంటుంది అక్క. స్థలం ఇప్పిమనక్క. పార్కింగ్ లేదు, జనాలు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అందరు ఇబ్బంది పడుతున్నారు అక్క. అమ్మ అక్క చెల్లి పిల్లలు. ఆదివారం మంగళవారం శుక్రవారం ఈరోజు అమావాస్య అని ఉన్నారక్క. అమావాస్య ఈరోజు నిండు అమావాస్య. ఈరోజు అమావాస్య కాబట్టి కొద్దిగా ఫుల్ ఉన్నారు, లేకపోతే ఇంత పబ్లిక్ ఉండదు అక్క. మళ్ళీ ఆదివారం ఇదే పబ్లిక్ ఉంటుంది అంతే అక్క. ఇది ఒక్క రైల్వే వాళ్ళ